ప్రార్థించుదాము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మా రక్షకుడు మనుష్యావతారమెత్తి శిలువ మరణం వరకు వినయము గలవాడై మాకు ఆదర్శము చూపాలని మీరు చిత్తగించితిరి. మా రక్షకుడు మనుష్య అవతారమెత్తి శిలువ మరణం వరకు వినయము గలవాడై మాకు ఆదర్శము చూపనని మీరు చిత్తగించితిరి. శ్రమలలో సహనము అను సద్గుణమును వారి నుండి నేర్చుకొని మేము వారి ఉత్థాన మహిమలో కూడా పాలు పంచుకున్నట్లు కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములో జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. వెళ్ళిపోయింది. నన్ను అవమానించుచుండగా నేను మొగమును కప్పుకొనలేదు. నేను నగుబాట్లు తెచ్చుకోనని నాకు తెలియను. మొదటి పట్టణము యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు. ప్రభువైన దేవుడు నాకు బోధ చేయు శక్తిని అనుగ్రహించెను. నేను అలసిపోయిన వారిని ఓదార్చుటకు ఆయన నాకు సంభాషణా శక్తిని దయచేసెను. ప్రభువు ప్రతి ఉదయమును నన్ను ప్రబోధించి నేను శిష్యుని వలె ఆయన బోధను ఆలించునట్లు చేసెను. ప్రభువైన దేవుడు నాకు జ్ఞానమును దయచేసెను. నేను ఆయనకు అడ్డు చెప్పలేదు. ఆయన మాట పెడచెవిని పెట్టలేదు. నన్ను మోదు వారికి నేను నా వీపును అప్పగించితిని. వారు నా గడ్డపు వెంట్రుకలను లాగివేయుచుండగా నేను ఊరకుంటిని. నా మొగము మీద ఉమ్ము వేసి నన్ను అవమానించుచుండగా నేనేమీ చేయనైతిని. ప్రభువైన దేవుడు నన్ను ఆదుకొనుగాన
వారు కలిగించు అవమానములు నన్ను బాధింపచాలవు. నేను నా మొగమును చెకుముకి రాయివలే గట్టి చేసుకొంటిని. నేను నగుబాట్లు తెచ్చుకోనని నాకు తెలియను. ఇది ప్రభువాక్కు. ప్రత్యుత్తర గీతం. అందరూ నా దేవా నా దేవా నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి, నన్నేలా చేయి విడిచితివి. నా వైపు చూచిన వారెల్లా నన్ను గేలి చేయుచున్నారు. నాలుక వెళ్ళబెట్టి తల ఊపుచున్నారు. ఇతడు ప్రభువును నమ్మెను, అతడు ఇతనిని రక్షించునేమో చూతము. ఇతడు ప్రభువుకు ఇష్టుడైనచో అతడు ఇతనిని కాపాడునేమో చూతము అని అనుచున్నారు. అందరూ నా దేవా నా దేవా నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి, నన్నేలా చేయి విడిచితివి. శునకములు నన్ను చుట్టుముట్టినవి, దుష్ట బృందము నా చుట్టూ క్రమ్ముకొనినది. వారు నా కాలు చేతులను చీల్చుచున్నారు. నా ఎముకలన్నిటినీ లెక్క పెట్టవచ్చును. శత్రువులు సంతసముతో నా వైపు చూచుచున్నారు. అందరూ నా దేవా నా దేవా నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి, నన్నేలా చేయి విడిచితివి. వారు నా బట్టలను తమలో తాము పంచుకొనిచున్నారు. నా దుస్తుల కొరకు చీట్లు వేసుకొనిచున్నారు. ప్రభు శీఘ్రమే రమ్ము. అందరూ నా దేవా నా దేవా నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి, నన్నేలా చేయి విడిచితివి. నేను మా ప్రజలకు నీ మహిమను వెల్లడింతును. భక్త సమాజమున నిన్ను కీర్తింతును. ప్రభువు భక్తులారా మీరతనిని స్తుతింపుడు. యాకోబు వంశజులారా మీరతనిని మహిమపరపుడు. ఇజ్రాయేలు ప్రజలారా మీరతనిని భజింపుడు. అందరూ నా దేవా నా దేవా నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి, నన్నేలా చేయి విడిచితివి. ఆయన తన్ను తాను రిక్తుని చేసుకొని మానవుల పోలికగా జన్మించెను. దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తెను. రెండవ పట్టణము. పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6వ వచనం నుండి 11వ వచనం వరకు. పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6వ వచనం నుండి 11వ వచనం వరకు. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావమును కలిగి ఉన్నను దేవునితో తన సమానత్వమును గణింపలేదు. ఇది గ్రహింపవలసిన విషయము. కానీ ఆయన తన్ను తాను రిక్తుని చేసుకొని సేవక రూపమును దాల్చి మానవ మాతృడిగా జన్మించెను. ఆయన అన్ని విధముల మానవ మాతృడై ఉండి అంతకంటే వినయము గలవాడై మరణము వరకును, శిలువపై మరణము వరకును విధేయుడాయెను. అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించెను. అందువలననే పరలోక, భూలోక, పాతాళ లోకముల యందలి సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులు కావలెను. పితయగు దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ప్రతి నాలుక ప్రకటింపవలెను. ఇది ప్రభువు వాక్కు.
సన్నిధిలో దేవా ప్రతిదినం. పునీత లూకా గారు రాసిన సువార్త 22వ అధ్యాయము 4వ వచనం నుండి 23వ అధ్యాయము 56వ వచనం వరకు. పునీత లూకా గారు రాసిన సువార్త 22వ అధ్యాయము 4వ వచనము నుండి 23వ అధ్యాయము 56వ వచనము వరకు. ఆ గడియ వచ్చినప్పుడు యేసు శిష్యులతో భోజనమునకు కూర్చుండెను. అప్పుడు ఆయన వారితో, నేను శ్రమలను అనుభవించుటకు ముందు మీతో ఈ పాస్కాను భుజింపవలనని ఎంతయో ఆశించి తిని, ఎలయనా దేవుని రాజ్యములో ఇది నెరవేరు వరకు నేను దీనిని మరలా రుచి చూడను అనెను. అప్పుడు ఆయన పాత్రమును అందుకుని కృతజ్ఞతాస్తోత్రములు చెల్లించి, దీనిని తీసుకొని మీరు పానము చేయుడు. ఎలయనా ఇది మొదలు దైవరాజ్యము వచ్చు వరకు ఈ ద్రాక్షారసమును నేను చవిచూడనని మీతో చెప్పుచున్నాను అనెను. అప్పుడు యేసు రొట్టెను అందుకుని కృతజ్ఞతాస్తోత్రములు చెల్లించి దానిని త్రుంచి వారికి వసుకుచు, ఇది మీ కొరకు అర్పింపబడెను నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అనెను. ఆయన అట్లే భోజనానంతరము పాత్రను అందుకుని, ఈ పాత్ర మీ కొరకు చెందబడు నా రక్తముతో ముద్రితమైన నూతన నిబంధన అనెను. ఇదిగో నన్ను పట్టించువాడు ఇచ్చటనే ఉన్నాడు. నిశ్చయింపబడిన విధమున మనుష్య కుమారుడు గతించును, కానీ ఆయనను అప్పగించువానికి అనెను. అందుకు వారు, మనలో ఈ పనికి పూనుకున్నవాడు ఎవడు అని ఒకరినొకరు ప్రశ్నించుకొనసాగిరి. తమలో ఎవరు గొప్పవారు అని వివాదము వారిలో తల ఎత్తెను. యేసు వారికి ఇటులా చెప్పెను, అన్యజనుల రాజులు అధికారులు ఉపకారులని పిలువబడుచున్నారు, కానీ మీరు అటులా చేయవలదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, నాయకుడు సేవకుని వలనే ఉండవలెను. భోజనమునకు కూర్చున్న వ్యక్తియా లేక వడ్డించు వ్యక్తియా ఎవడు గొప్పవాడు? భోజనమునకు కూర్చున్న వ్యక్తియే కదా. నేను మీ మధ్య ఒక సేవకుని వలె ఉన్నాను. నా శ్రమలలో నాకు తోడుగా ఉన్నవారు మీరే. నా తండ్రి నాకు రాజ్యమును ఇచ్చినట్లు నేనును మీకు ఇచ్చుచున్నాను. మీరు నా రాజ్యములో నాతో కూడా విందు ఆరగించుచు సింహాసనముపై కూర్చుండి ఇశ్రాయేలీయుల 12 గోత్రములను తీర్పు తీర్చెదరు. సీమోను, సీమోను, మిమ్ము గోధుమల వలె జల్లెడ పట్టుటకు సైతాను ఆశించెను, కానీ నీ విశ్వాసము చెదరకుండుటకు నేను నీకై ప్రార్థించి తిని, నీకు హృదయ పరివర్తనము కలిగినప్పుడు నీ సోదరులను స్థిరపరపుము అనెను. అందుకు అతడు, ప్రభు, నేను మీతో కూడా చెరసాలకు పోవుటకు మరణించుటకు సైతము సిద్ధముగా ఉన్నాను అని చెప్పగా యేసు, పేతురు, నేడు కోడి కూతకు ముందు నీవు నన్ను ఎరుగను అని ముమ్మారు బొంకెదవని నేను నీతో చెప్పుచున్నాను అనెను. నేను మిమ్ము జాలెను సంచిని పాదరక్షణను లేకుండా పంపినప్పుడు మీకు ఏదైనా తక్కువ పడినదా అని యేసు వారిని అడిగెను. లేదు అని వారు బదులు పలకగా, జాలి ఉన్నవాడు జాలిని కొనిపోవలేను, కత్తి లేనివాడు తన వస్త్రమును అమ్మి దానిని కొనవలేను. ఏలైనా అతడు అపరాధులలో ఒకడుగా పరిగణింపబడెను అని లేఖనము నాయందు నెరవేరవలసి ఉన్నది. నన్ను గూర్చి వ్రాయబడినవి అన్నీ నెరవేరునన్నవని మీతో చెప్పుచున్నాను అని యేసు చెప్పెను. ప్రభు, ఇదిగో ఇక్కడ 2 ఖడ్గములున్నవి అని వారు చెప్పిరి. చాలును అని యేసు బదులు పలికెను. ఆయన అక్కడ నుండి బయలుదేరి తన అలవాటు చొప్పున
ఒలీవ కొండకు వెళ్ళుచుండగా శిష్యులు ఆయనను అనుసరించి ఆ స్థలమునకు చేరిన పిమ్మట యేసు వారితో శోధనలకు గురి కాకుండుటకు ప్రార్థనలు చేయుడు అని చెప్పెను. పిమ్మట ఆయన రాయివేటు దూరము వెళ్ళి మోకరెళ్ళి, తండ్రి, నిశ్చిత్తమైనచో ఈ పాత్రను నా నుండి తొలగింపుము, కానీ నా ఇష్టము కాదు, నీ చిత్తమే నెరవేరునుగాక అని ప్రార్థించెను. అప్పుడు స్వర్గము నుండి ఒక దూత ప్రత్యక్షమై ఆయనను బలపరిచెను. ఆయన బాధతో ఇంకనూ దీక్షగా ప్రార్థన చేయసాగాను. ఆయన చెమట రక్త బిందువుల వలె భూమి మీద పడుచుండెను. ప్రార్థన ముగించి యేసు శిష్యుల వద్దకు వచ్చి వారు దుఃఖభారముచే అలసి సొలసి నిద్రకు లోనగుట చూచెను. యేసు వారితో, మీరు ఎలా నిద్రించుచున్నారు? లెండు, శోధనకు గురి కాకుండుటకై ప్రార్థన చేయుడు అని చెప్పెను. యేసు ఇంకను మాట్లాడుచుండగానే అచ్చటకు ఒక గుంపు వచ్చెను. 12 శిష్యులలో ఒకడగు యోధ వారికి ముందుగా నడుచుచుండెను. అతడు యేసును ముద్దు పెట్టుకొనుటకు దగ్గరగా రాగా యేసు వానితో, యూదా, నీవు ముద్దుతో మనుష్య కుమారుని పట్టించుచున్నావా అనెను. అప్పుడు అక్కడ ఉన్నవారు జరగబోవనది గ్రహించి, ప్రభు, మమ్ము కత్తి దూయమందురా అని అడిగిరి. వారిలో ఒకడు ప్రధానార్చకుని సేవని కొట్టి వాని కుడి చెవిని తెగనరికెను. కానీ యేసు, ఇక చాలు అని వాని చెవిని తాకి స్వస్థపరిచెను. పిమ్మట యేసు తనను పట్టుకొని వచ్చిన ప్రధానార్చకులతో, దేవాలయపు అధికారులతో, పెద్దలతో ఇటులా అనెను. మీరు బందిపోటు దొంగపైకి వచ్చినట్లు కత్తులతోనూ లాఠీ కర్రలతోనూ నన్ను పట్టుకొనుటకు వచ్చితిరా? ప్రతిరోజు దేవాలయములో మీతో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ఇది మీ గడియయు అంధకారపు శక్తి అయి ఉన్నది. వారు యేసును బంధించి ప్రధానార్చకుని భవనమునకు తీసుకుని వచ్చరి. పేతురు దూరముగా వెనక వచ్చుచుండెను. వారు భవనము ముంగిట మంట వేసి చుట్టూను కూర్చుండగా పేతురు కూడా వారి మధ్య ఉండెను. అతడు అచ్చట వెరుతులలో కూర్చుండి ఉండుట ఒక దాసి చూచి అతని వంక తేరపార చూచుచు, ఇతడు కూడా అతని వెంట ఉన్నవాడే అనెను. కానీ అతడు, అమ్మా, నేను అతనిని ఎరుగను అని బొంకెను. కొంచెం సేపటికి మరొకడు వచ్చి అతనిని చూచి, ఓయి, నేను కాదు అని పేతురు చెప్పెను. ఇంచుమించు తర్వాత 1 గంట తర్వాత ఇంకొకడు, నిస్సందేహంగా ఇతడును అతని అనుచరుడే, ఏలయనా ఇతడును గలిలయ నివాసియే అనెను. వెంటనే అతడు అటుల చెప్పుచుండగానే కోడి కూసెను. ప్రభువు వెనకకు తిరిగి పేతురును చూచెను. నేడు కోడి కూయుటకు ముందు ముమ్మారు నన్ను ఎరుగనని బొంకెదవు అని ప్రభువు చెప్పిన మాటను పేతురు జ్ఞప్తికి తెచ్చుకొని వెలుపలకు వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చెను. అప్పుడు భటులు యేసును పరిహసించి కొట్టి ఆయన కనులకు గంతకట్టి, ప్రవచింపుము, నిన్ను కొట్టినది ఎవరో చెప్పుము అని అడిగిరి. వారింకను ఎన్నయో విధములు ఆయనను దూషించిరి. ఉదయముననే ప్రజల పెద్దలు, ప్రధానార్చకులు, ధర్మశాస్త్ర బోధకులు సమావేశమైరి. వారు ఆయనను న్యాయసభలోనికి తీసుకుని వచ్చి, నీవు క్రీస్తువైనతో మాతో చెప్పుము అని అనిరి. మీతో చెప్పినను మీరు నన్ను విశ్వసింపరు. నేను మిమ్మలను ప్రశ్నించినను మీరు సమాధానమును చెప్పరు. కానీ ఇప్పటి నుండి మనుష్య కుమారుడు సర్వశక్తి సంపన్నుడైన దేవుని కుడి ప్రక్కన కూర్చుండును అని యేసు బదులు పలికెను. అట్లైన నీవు దేవుని కుమారుడవా అని వారు ఒక్కుమ్మడగా ప్రశ్నించిరి. మీరన్నట్లే అని పలికిరి. అప్పుడు వారందరూ లేచి యేసును పిలాతు వద్దకు తీసుకుని పోయిరి. ఇతడు మన దేశమున తిరుగుబాటు లేవదీయుట, చక్రవర్తి పన్ను చెల్లింపవలదని నిరోధించుట, తనను తాను క్రీస్తుననియు రాజుననియు చెప్పుకొనుట మేము స్వయముగా వినియున్నాము అని ఆయన మీద నేరము మోపసాగిరి.
పిలాతు ఆయనను నీవు యూదుల రాజువా అని అడుగగా అందుకు ఆయన నీవే చెప్పుచున్నావు అని బదులు పలికెను. అప్పుడు పిలాతు ప్రధాన అర్చకులతో ప్రజా సమూహములతో నాకు ఇతనిలో ఏ నేరము కనిపించుటలేదు అని పలికెను. ఇతడు గలిలయ ప్రాంతము మొదలు ఇచ్చట వరకును యూదయ సీమ అంతటా బోధించుచు ప్రజలలో విప్లవం లేవదేయుచున్నాడు అని వారు మరింత ఉద్రిక్తముగా ఆరోపించిరి. ఆ మాటలు విని పిలాతు ఇతడు గలిలయ నివాసియా అని అడిగెను. ఆయన హేరోదు పాలనకు చెందినవాడని తెలుసుకుని పిలాతు ఆయనను హేరోదు వద్దకు పంపెను. హేరోదు ఆ దినములలో యెరూషలేమునందుండెను. యేసును చూచి హేరోదు మిక్కిలి సంతోషించెను. ఏలైనా ఆయన గూర్చి చాలా విని ఉన్నందున చాలా దినముల నుండి ఆయన కొరకై ఎదురుచూచుచుండెను. ఆయన చేయు అద్భుతములలో ఒక్కటైనను చూడగోరి హేరోదు యేసును అనేక విషయములను గూర్చి ప్రశ్నించెను. కానీ ఆయన సమాధానమేమీ ఇయ్యలేదు. ప్రధానార్చకులు ధర్మశాస్త్ర బోధకులు అక్కడ నిలిచి ఉండి ఆయన మీద తీవ్రముగా దోషారోపణ చేయుచుండిరి. అప్పుడు హేరోదు అతని సైనికులు ఆయనను నిరాదరించి పరిహాసముగా ఆడంబరమైన వస్త్రమును కప్పి ఆయన తిరిగి పిలాతు వద్దకు పంపిరి. అంతకు పూర్వము శత్రువులుగా ఉన్న హేరోదు పిలాతులు ఆనాడు పరస్పరము మిత్రులైరి. అప్పుడు పిలాతు ప్రధానార్చకులను అధికారులను ప్రజలను పిలిపించి ప్రజలను పెడత్రోవ పట్టించుచున్నాడని ఇతనిని నా యొద్దకు తీసుకుని వచ్చి తిరి. నేను మీ ఎదుట ఇతనిని పరీక్షించి తిని ఇతని మీద మీరు మోపిన నేరములు ఏమీ నాకు కనిపించుటలేదు. హేరోదుకు కూడా ఆయన యందు ఏ దోషము కనిపించలేదు కనుక ఇతనిని అతడు తిరిగి నా వద్దకు పంపెను. ఇతడు మరణశిక్షకు తగిన పని ఏదియూ చేయలేదు. అందుచేత ఇతనిని కొరడాలతో కొట్టించి విడిచిపెట్టెదను అనెను. పాస్కా ఉత్సవంలో ఒక బందీని విడుదల చేయు ఆచారము పిలాతునకు కలదు. అంతటా అందరూ ఏకకంఠముతో ఇతనిని చంపివేయుడు, మాకు బరబ్బాను విడుదల చేయుడు అని కేకలు పెట్టిరి. బరబ్బా నగరములో జరిగిన ఒక తిరుగుబాటుకు హత్యకు కారకుడగుటచే కారాగారమున ఉంచబడెను. పిలాతు యేసును విడిచిపెట్టి ఉద్దేశముతో ప్రజలతో మరలా మాట్లాడినను వారు ఇతనిని సిలువ వేయుడు, సిలువ వేయుడు అని కేకలు వేసిరి. మూడవ పర్యాయము పిలాతు అతడు చేసిన నేరమేమి? మరణశిక్షకు తగిన నేరమీదియు ఇతనిలో నాకు కనిపింపలేదు కనుక ఇతనిని కొరడా దెబ్బలు కొట్టించి విడిచిపెట్టుదును అని వారితో చెప్పెను. కానీ వారు అతనిని సిలువ వేయుడు, సిలువ వేయుడు అని మరింత బిగ్గరగా కేకలు వేసిరి. వారి పంతమే గెలిచినది. ప్రజలు కోరినట్లే పిలాతు యేసుకు మరణశిక్ష విధించెను. తిరుగుబాటు హత్య చేసినందుకు చెరసాలలో వేయబడిన వానిని ప్రజల కోరికపై అతడు విడుదల చేసెను. కానీ యేసును వారి ఇష్టానుసారము చేసుకొనుటకు వారికి అప్పగించెను. వారు యేసును తీసుకుని పోవచున్నప్పుడు మార్గమధ్యమున పల్లె ప్రాంతము నుండి వచ్చుచున్న కురేనియా సీమోనును చూచిరి. యేసు వెంట సిలువను మోయుటకు వానిని బలవంతపరిచిరి. గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను. అందుకొందరు స్త్రీలు ఆయన కొరకు రొమ్ములు బాదుకొనుచు విలపించుచుండిరి. యేసు వారిని చూచి యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు ఏడవవలదు. మీ కొరకును మీ బిడ్డల కొరకును దిక్కింపుడు. ఏలయనా, ఇదిగో గొడ్రాళ్ళు బిడ్డలను కనిన గర్భములు చనుబాలింతలయను స్తన్యములు ధన్యమైనవి అని ప్రజలు చెప్పుకుని రోజులు రానున్నవి. అప్పుడు ప్రజలు మా మీద పడుడు అని పర్వతములతోనూ మమ్ము కప్పివేయుడు అని కొండలతోనూ చెప్పనారంభింతురు. పచ్చం రాణుకే ఇట్లు సంభవించినప్పుడు ఎండిన రాణును గురించి ఏమి చెప్పగలము అనెను. మరి ఇద్దరు గొప్ప నేరము చేసిన వారిని కూడా ఆయనతో చంపుటకు ఆయన వెంట కొనిపోయిరి. కపాలము అనబడి స్థలమునకు వచ్చినప్పుడు
అక్కడ వారు యేసును సిలువ వేసిరి. నేరస్తులను కూడా యేసు కుడివైపున ఒకనని ఎడమవైపు ఒకనని సిలువ వేసిరి. అప్పుడు యేసు, తండ్రి, వీరేమి చేయునదో వీరు ఎరుగరు, వీరిని క్షమింపుము అని పలికెను. వారు చీట్లు వేసి యేసు వస్త్రములను పంచుకొనిరి. ప్రజలు అచ్చట నిలుచుండి ఇది అంతయు చూచుచుండిరి. ఇతడు ఇతరులను రక్షించెను, కానీ ఇతడు దేవుడు ఎన్నుకొనిన క్రీస్తు అయినచో తనను తాను రక్షించుకొననిమ్ము అనే అధికారులు ఆయనను హేళన చేసిరి. సైనికులు కూడా ఆయనకు దగ్గరగా వచ్చి పులిసిన ద్రాక్షారసమును ఇచ్చి, యూదుల రాజు అయినచో నిన్ను నువ్వు రక్షించుకొనుము అని పరిహసించిరి. ఇతడు యూదుల రాజు అని పలకము వ్రాసి సిలువ పైభాగమున ఉంచిరి. సిలువ వేయబడిన నేరస్తులలో ఒకడు, నీవు క్రీస్తువు కదా, ఆయనచో నిన్ను నీవు రక్షించుకొని మమ్ములను కూడా రక్షింపుము అని ఆయనను నిందింపసాగెను. రెండవ వాడు వానిని గద్దించుచు, నీవు దేవునికి భయపడవా? నీవు కూడా అదే శిక్షను పొందుచున్నావు కదా. మనకు విధించిన శిక్ష న్యాయసమ్మతమైనది. మనము మన పనులకు తగు ఫలము అనుభవించుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేసి ఎరుగడు అని యేసు వంకకు తిరిగి, యేసు, నీవు నీ రాజ్యములో ప్రవేశించున్నప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకొనుము అని విన్నవించెను. యేసు వానితో, నేడే నీవు నాతో కూడా పరలోకమున ఉందువు అని నీతో నిజముగా చెప్పుచున్నాను అనెను. అది ఇంచుమించు మధ్యాహ్న సమయము. సూర్యుడు అదృశ్యుడాయెను. 3 గంటల వరకు దేశమంతటా చీకటి క్రమ్మెను. దేవాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు బిగ్గరిగా, తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని పలికి ప్రాణము విడిచెను. అందరము మోకరించుదాం. దానిని చూచి అందరు లేచి నిలబడదాం. దానిని చూచి శతాధిపతి దేవుని స్తుతించుచు, నిశ్చయముగా ఇతడు నీతిమంతుడు అనెను. అచ్చట గుమిగూడిన ప్రజలందరూ ఈ సంఘటనలను చూచి రొమ్ము బాదుకొనుచు తిరిగి ఇంటికి వెళ్ళిరి. గలిలయ నుండి యేసు వెంట వచ్చిన ఆయన పరిచితులందరూ స్త్రీలను కొంత దూరము నుండి ఇదంతయు చూచుచుండిరి. యూదుల పట్టణమగు అరిమత్తయి నివాసి అయిన యోసేపు అను ఒకడుండెను. అతడు పట్టణ సభ సభ్యుడు, మంచివాడు, నీతిమంతుడు. అతడు ప్రజల ఆలోచనలకు వారి క్రియలకు సమ్మతింపనివాడు, దైవరాజ్యమునకై నిరీక్షించుచున్నవాడు. అతడు పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహమును అడిగెను. యేసు శరీరమును సిలువ నుండి దించి సన్నని నారబట్టతో చుట్టి ఎవరునూ ఉంచబడని రాతిలో తొలచబడిన సమాధి అందుంచెను. అది సిద్ధపడు దినము, విశ్రాంతి దినము ప్రారంభము కానుండెను. అప్పుడు గలిలయ నుండి ఆయన వెంట వచ్చిన స్త్రీలు సమాధిని, యేసు దేహము ఉంచబడిన విధమును చూచిరి. వారు తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను, తైలమును సిద్ధపరిచిరి. ధర్మశాస్త్రానుసారము విశ్రాంతి దినమున విశ్రాంతి తీసుకొనిరి. అందరూ కూర్చోండి. క్రీస్తునాథుని యందు ప్రియ విశ్వాసులారా, ఈరోజు మనందరము కూడా మాణిక్రొమ్మల ఆదివారముగాను,
ఇక ఏ విధముగానైతే క్రీస్తు ప్రభువు యెరూషలేము నుండి యెరూషలేమునకు ప్రయాణమైనటువంటి యాత్రలో పాలు పంచుకున్నటువంటి మనందరము కూడా ఈ ప్రభువు యొక్క శ్రమలను ధ్యానించడానికి తిరుసభ మనకిచ్చినటువంటి ఒక గొప్ప అవకాశముగా మనందరం కూడా పరిగణించాలి. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యాత్రను పవిత్ర యాత్రగా, ఈ యాత్రను రక్షణ యాత్రగా, ఈ యాత్రను మహిమగల యాత్రగా, ఈ యాత్రను మన్నించేటువంటి యాత్రగా, ఈ యాత్ర శాంతి ప్రదాత యాత్రగా, ఈ యాత్ర విజయకేతముగా మనందరం కూడా పాలు పంచుకున్నాం. మరి ఇటువంటి యాత్రలో ప్రియ దేవుని బిడ్డలారా, మనము పాలు పంచుకున్నటువంటి రీతిని మనము ఒకసారి ధ్యానం చేసినట్లయితే, ముందుగా క్రీస్తు ప్రభుని యొక్క జీవితంలో ఇటువంటి యాత్రలు ఏమైనా జరిగాయా, వాటి ద్వారా మనము ఏ విధముగా ఈ యాత్రలో పాలు పంచుకున్నాము అనేటువంటి దానిని కూడా మనము ధ్యానం చేయవలసినటువంటి అవసరము ఎంతగానో ఉన్నది. మొట్టమొదటిగా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రభువుని యొక్క జీవిత విధానంలో 3 ముఖ్యమైనటువంటి యాత్రలు మనకు బైబిల్ గ్రంథము ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ఆ మొట్టమొదటి యాత్ర లూకా శుభవార్త 2వ అధ్యాయము 13-14 యొక్క వచనాలను మనము చదివినట్లయితే, అక్కడ వెంటనే ఆ దేవదూతలు పరలోకములో ఉన్నటువంటి సమూహమును ప్రత్యక్షమై సర్వేశ్వరుని ఇట్లు స్తుతించెను. మహోన్నత స్థలములో సర్వేశ్వరునికి మహిమ ఆయనకు అంటూ ఈ యొక్క దేవదూతలందరూ కూడా దేవుని పరలోకములో యాత్రలో పాలు పంచుకున్నారు. అదే విధముగా 2వ యాత్రగా ప్రియ దేవుని బిడ్డలారా మనము చూసినట్లయితే, ఈరోజు మనందరము కూడా పాలు పంచుకున్నటువంటి యాత్ర అదే బెత్ఫగా బెతానియా నుండి దేవుడు యెరూషలేములోకి ప్రవేశించినటువంటి యాత్రను మనము తర్వాత కూడా ధ్యానం చేస్తూ ఉంటాం. ఇక 3వ యాత్రగా ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుడు భూలోకము నుండి పరలోకానికి ఆరోహణమైనటువంటి సమయంలో జరిగినటువంటి ఒక యాత్ర, దానిని అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 10-11 వచనాలలో మనము చూస్తూ ఉంటాం. ఏమని ఉంటూ ఉన్నది అంటే, అక్కడ ఉన్నటువంటి ప్రజలు దేవుని యొక్క ఆరోహణాన్ని చూసినటువంటి ప్రజలను చూసినటువంటి కొందరు, ఓ గలిలయులారా, మీరు ఎందుకు ఇంకను ఇక్కడ నుండి నిలుచుని ఆకాశము వైపు చూచుచున్నారు? మీ నుండి పరలోకమునకు చేర్చుకోబడినటువంటి ఆ యేసు ఎట్లు పరలోకమునకు పోవుట చూచితురో అని ఆయన మరలా తిరిగి వచ్చేంత వరకు కూడా మీరు వేచి ఉండవలసినదిగా మనకు వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఇకపోతే ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి యాత్రలో పాలు పంచుకున్నటువంటి మనందరము కూడా, మరి ముఖ్యంగా ఈరోజు మనము పాలు పంచుకున్నటువంటి యాత్ర ద్వారా మనకు 4 విషయాలు దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా మనందరి యొక్క చేతులలో ఏమున్నాయి? సెల్ ఫోన్లు ఉన్నాయా? తాళపత్రాలు ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క తాళపత్రాలు దేనికి సంకేతము అంటే, అది సంతోషానికి లేకపోతే విజయానికి గుర్తుగా పూర్వములో తాటి ఆకులను చేతిలో పట్టుకొని వారు స్వాగతము పలికేవారు. అదే విధముగా క్రీస్తు ప్రభువు కూడా సాతానుతో యుద్ధము సాధించి మరణాన్ని జయించుకొని ఆయన వచ్చినటువంటి ఈ యొక్క సమాధి నుండి లేచినటువంటి ఆ విజయోత్సవానికి మనందరం కూడా ఈ విధముగా ఈ తాటి ఆకులతో మనము ఈ యొక్క దేవాలయంలో ప్రవేశించాం. ఈ యొక్క యాత్రలో ప్రియ దేవుని బిడ్డలారా, మనందరం కూడా గమనించినట్లయితే కొంతమంది మర్యాదల సభ్యులు, ఇతర విధంగా కొంతమంది స్త్రీలు తమ యొక్క చీరలను కూడా పరచడము మనం చూస్తూ ఉన్నాం. ఇది ప్రియ దేవుని బిడ్డలారా, రాజులు నగరంలో ప్రవేశించినప్పుడు, క్రొత్తగా రాజులుగా ఎన్నిక చేయబడినప్పుడు వారిని ఈ విధముగానే స్వాగతము చేసేటువంటి వారుగా మనందరం కూడా చరిత్ర మనకు తెలియజేస్తూ ఉన్నది.
ఇక మూడవదిగా ఈ యాత్రలో మనకు కనబడినటువంటిది గాడిద. కాకపోతే మేము నలుగురు ఉన్నాం కాబట్టి నలుగురికి 4 గాడిదలు తేలేరు కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, కానీ ఈ యొక్క గాడిదల గురించి మనము కొంచెం సేపు ధ్యానం చేసినట్లయితే, రాజులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు అశ్వారూరుడై వాళ్ళు వెళ్ళేవారు. ప్రతి రాజు కూడా ప్రియ దేవుని బిడ్డలారా తాను మామూలుగా వాళ్ళు ఎక్కువగా గుర్రాన్ని వాడుతూ ఉంటారు. ఈ గుర్రము గర్వానికి గుర్తుగా ఉంటూ ఉన్నది. కానీ ఒంటెని ఎవరైతే ఎక్కుతూ ఉంటారో వారు కోపమునకు గుర్తుగా ఉంటూ ఉన్నది. ఏనుగును వాడేటువంటి వారిలో అహంభావము గుర్తుగా ఉంటూ ఉన్నది. పల్లకిని వాడేటువంటి వారు ప్రియ దేవుని బిడ్డలారా వారి యొక్క గొప్పతనమునకు గుర్తుగా ఉంటూ ఉన్నది. కానీ క్రీస్తు ప్రభువు ఈ రోజున మనందరికీ తెలిసినట్లుగా ఆయన గాడిద పైన మాత్రమే తన యొక్క యాత్రను మొదలు పెట్టారు అని మనము వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఈ యాత్ర ద్వారా, ఈ యొక్క గాడిద ద్వారా మనము ఏమి నేర్చుకోవాలి అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క గాడిద సాత్వికతకు లేకపోతే దీనతకు గుర్తుగా ఉంటూ ఉన్నది. మన దేవుడు దీనత కలిగినటువంటి దేవుడు. మన దేవుడు కరుణామయుడు, మన దేవుడు దయామయుడు, మన దేవుడు సులభముగా కోపపడేటువంటి వాడు కాదు. మన దేవుడు అనంతమైనటువంటి ప్రేమ కలిగినటువంటి ఆ యేసయ్య తన దీనతను ఈ విధముగా తన యాత్రలో తన యొక్క గాడిదను వాడడాన్ని మనందరం కూడా గమనించవలసిందిగా దేవుని యొక్క వాక్యము మనందరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నది. మరి ఈ విధముగా ఇటువంటి యాత్రలో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకు ఇటువంటి యాత్ర ద్వారా మన మధ్యలోకి వస్తూ ఉన్నాడు? దీని ద్వారా నీవు నేను ఏమి నేర్చుకోవాలి అంటే, మనము యేసు ప్రభువుని యొక్క జీవిత విధానాన్ని గనుక మనము కొంచెం సేపు ధ్యానం చేసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా మనకు అర్థమవుతూ ఉన్నది. క్రీస్తు ప్రభుని యొక్క జీవిత విధానంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన భూలోకానికి వచ్చినప్పటి నుండి కూడా ఆయన తిరిగి పరలోకానికి వెళ్ళేంత వరకు కూడా ఆయన జీవితం ఎలా ఉన్నది అంటే, మనము లూకా శుభవార్తలో తర్వాత మిగతా గ్రంథాలలో చదివినట్లయితే ప్రభువు గురించి ఈ విధంగా మనము వింటూ ఉంటాం. ఏమని? ఆయన యొక్క దీనత, ఆయన విధేయత, ఆయన యొక్క సేవక రూపము, వినయ హృదయము కలిగి సాధుశీలుడుగా ఆయన ఈ లోకములో మన మధ్యలో తిరిగాడు అనేటువంటి వాక్యము మనకు చెబుతూ ఉన్నది. మరి అటువంటి దీనత కలిగినటువంటి దేవుడు, అటువంటి కరుణ కలిగినటువంటి దేవుడు, అటువంటి వినమ్ర హృదయుడు కలిగినటువంటి దేవుడు, సేవక రూపాన్ని దాల్చినటువంటి దేవుడు ఈ యాత్ర ద్వారా నిన్ను నన్ను ప్రియ దేవుని బిడ్డలారా ఏ విధమైనటువంటి జీవితాలు జీవించాలి అని వాక్యము ద్వారా మనకు ఆలకించమని చెబుతూ ఉన్నాడు. ఏమిటి అంటే ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మనము మత్తయి శుభవార్త 21వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చదివినట్లయితే అక్కడ దేవుని యొక్క వాక్యం ఈ విధముగా సెలవిస్తూ ఉన్నది. ఏమని అంటూ ఉన్నాడు? ఆయన యెరూషలేము నగరమునకు ప్రవేశించినప్పుడు ఈయన ఎవరో అని ప్రజలలో కలకము కలిగెను అంటూ ఉన్నాడు. ఈ యొక్క యాత్రలో పాలు పంచుకున్నటువంటి కొంతమంది, ఈ యాత్రలో పాలు పంచుకున్నటువంటి మరికొంతమంది, లేకపోతే యాత్ర జరిగేటప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా యెరూషలేము పురవీధులలో నుండి చూసినటువంటి ప్రజలందరూ కూడా ఆయన ఎవరో అనే కలకముతో వారు ఆయన వైపు చూస్తూ ఉన్నారు. మరి మన జీవితాలలో ప్రియ దేవుని బిడ్డలారా ఈ 40 రోజుల పాటు మనము చేసినటువంటి తపోదీక్ష ద్వారా మనము కూడా క్రీస్తు ప్రభువు ఎవరో అని కలకము చెందుతూ ఉన్నామా, లేక ఈయన లోక రక్షకుడు, ఈయన దయామయుడు, కరుణామయుడు, అనంతమైనటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు నా కోసము నా కుటుంబము కోసము శిలువలో మరణించాడు అనేటువంటి విశ్వాసముతో మన జీవితాలను మనం మొదలు పెడుతూ ఉన్నామా లేదా? మనము చదివితే ఆదికాండము 1వ అధ్యాయంలో మనము చదువుతూ ఉంటాం. దేవుడు మానవుని ఎంతగానో ప్రేమించి ఈ లోకానికి ప్రియ దేవుని బిడ్డలారా తన రూపాన్ని ఇచ్చాడు. తన రూపాన్ని స్వీకరించినటువంటి అవ్వ ఆదాములు ఇద్దరు కూడా వారు పాపము చేసిన తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా వారిలో కలవరము, వారిలో కలవరపాటు, వారిలో కలకము మొదలైంది అని మనకు వాక్యము సెలవిస్తూ ఉన్నది. మరి ఈరోజు మనందరము కూడా దేవుని యొక్క యాత్రలో పాలు పంచుకున్నటువంటి మనందరి యొక్క జీవితాలలో ఇక రాబోయేటువంటి క్రీస్తు పునరుత్థానంలో పాలు పంచుకునేటువంటి ఈ శుభ తరుణంలో మన జీవితాలలో మనము చేసినటువంటి పాపము మన్నింపు ద్వారా మనము చేసినటువంటి పాపాలను ఆ దేవునికి మనందరము కూడా అర్పించినట్లయితే, లేకపోతే ఒప్పుకున్నట్లయితే మనలో ఉన్నటువంటి కలవరాన్ని, మనలో ఉన్నటువంటి కలంకాన్ని, మనలో ఉన్నటువంటి కలకాన్ని దేవుడు తొలగించేటువంటి దేవుని యొక్క యాత్ర ఇది ప్రియ దేవుని బిడ్డలారా.
ఇది మనందరం కూడా గమనించవలసినటువంటిది మొట్టమొదటి ఇది. రెండవదిగా, ఇటువంటి యాత్రలో ప్రియ దేవుని బిడ్డలారా మనము గమనించవలసినటువంటి రెండవ పని ఏమిటి అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు బెత్ఫగా బెతానియా అనేటువంటి గ్రామము నుండి ఆయన యెరూషలేము అనేటువంటి దేవాలయంలోనికి ఆయన ప్రవేశిస్తూ ఉన్నాడు. మరి క్రీస్తు ప్రభువు కూడా మనందరి యొక్క జీవితాలలో, ముఖ్యంగా పౌలు గారు చెప్పినట్లుగా 1 కొరింథీయులకు రాసినటువంటి లేఖలో ఆయన చెప్పినట్లుగా 3వ అధ్యాయము 16-17 వచనాలలో, మీరు దేవుని యొక్క ఆలయము. ఆయన కేవలము ప్రియ దేవుని బిడ్డలారా బెత్ఫగా బెతానియా గ్రామము నుండి యెరూషలేములోకి ప్రవేశించినటువంటి ఆ యాత్రలో ఈ యొక్క యెరూషలేము అనేటువంటి ఒక దేవాలయము మన హృదయం అనేటువంటి దేవాలయానికి ఒక చిహ్నముగా ఉంటూ ఉన్నది. యేసు ప్రభుని యొక్క జీవితంలో మరి యొక్క గమనాన్ని మనం చూసినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, యెరూషలేములో జరిగేటువంటి వ్యాపారాన్ని చూసినటువంటి దేవుడు ఎంతగానో కోపగించుకొని ఆ యొక్క దేవాలయాన్ని శుద్ధి చేశాడు అనేటువంటిది మనందరం కూడా చదువుకొని ఉంటాం. మరి ఈరోజు ఈ యొక్క యాత్ర ద్వారా దేవుడు మనకు చెబుతూ ఉన్నాడు, నేను మీ యొక్క హృదయంలో ప్రవేశించాలి అన్నా, మీ హృదయంలో నేను ఇచ్చినటువంటి ఆ హృదయాన్ని పవిత్ర హృదయముగా, దేవుని యొక్క ఆలయముగా మీరు ఎప్పుడైతే పరిగణించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారో, అప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి చెందవలసినటువంటి ఈ హృదయము మనందరం కూడా పవిత్రులుగా మారుస్తూ ఉన్నది అని పౌలు గారు అంటూ ఉన్నాడు. మీరు దేవునికి ఆలయమని, దేవుని ఆత్మకు నివాసమని మీకు తెలియదా? ఎవడైనా దేవుని ఆలయమును ధ్వంసము చేసినచో దేవుడు వానిని ధ్వంసము చేయను అంటూ ఉన్నాడు. మరి ఈ యాత్ర ద్వారా మన హృదయాన్ని మనము దేవుని యొక్క ప్రేమతో నింపుకోవాలి. ఈ యాత్ర ద్వారా దేవుని యొక్క క్షమతో మన హృదయాలను నింపుకోవాలి. ఈ యాత్ర ద్వారా దేవుడు నా కోసం సిలువలో మరణించాడు అనేటువంటి సత్యముతో మనందరము కూడా మన జీవితాలను మనము ముందుకు తీసుకుని వెళ్ళాలి అని వాక్యము మనకు సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ఇటువంటి యాత్రలో ప్రియ దేవుని బిడ్డలారా, మన హృదయాన్ని శుభ్రపరుచుకునేటువంటి అవకాశము తల్లి తిరుసభ పాప సంకీర్తనము ద్వారా మనందరికీ కూడా దయచేస్తూ ఉన్నది. మనము కూడా ఈ యొక్క యాత్రలో పాలు పంచుకునేటువంటి ప్రతి సమయంలో మనము గమనించవలసినటువంటిది అది ఏమంటూ ఉన్నాడు, మన యొక్క హృదయాన్ని మనము శుభ్రపరుచుకొని దేవుని చెంతకు మరలి వచ్చేటువంటి బిడ్డలుగా మనము రావాలి. ఇక చివరిగా ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఎటువంటి యాత్రలో కొంతమంది పాలు పంచుకున్నారు, మరి కొంతమంది ఏమో బయట నుండి చూశారు, మరి కొంతమంది ఏమో దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి జనాలు కూడా ఉన్నారు. మనందరము కూడా తెలిసినట్లుగా ప్రియ దేవుని బిడ్డలారా, ఏమీ చేతకానటువంటి వారిలాగా, లేకపోతే దేవుడు అంటే రోమీయులకు భయపడి గదిలో దాగి ఉన్నటువంటి శిష్యులలాగా మనము ఈ యాత్రలో పాలు పంచుకుంటున్నామా? దేవుడిని సిలువ వేయుడు అని ఇది యొక్క పాపములో మునిగినటువంటి యొక్క పిలాతులాగా మన జీవితాలు ఉంటూ ఉన్నాయా? లేకపోతే ప్రియ దేవుని బిడ్డలారా, నగరంలో ప్రవేశించినట్లుగా ఆయనను సిలువ వేయుడు, ఆయన సిలువ వేయుడు అనేటువంటి ప్రజలలాగా మన జీవితాలు ఉన్నాయా అనేది మనందరం కూడా ఒకసారి హృదయ పరిశీలన చేసుకోవాలి. ఇటువంటి యాత్రలో ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎలా పాలు పంచుకోవాలి అంటే, ప్రేమతో వెరోనిక ఏ విధముగానైతే దేవుని చెంతకు వచ్చిందో, లేకపోతే ఆ సిలువ చెంత కన్నీరు కార్చినటువంటి ఆ మరియ తల్లిలాగా మనందరము కూడా ప్రియ దేవుని బిడ్డలారా ఆ యాత్రలో పాలు పంచుకోవాలి. అదే విధముగా యేసు ప్రభువుని యొక్క సిలువ యాత్రలో పాలు పంచుకున్నటువంటి ఆ పుణ్య స్త్రీలలాగా మనం ఎప్పుడైతే ఈ యాత్రలో పాలు పంచుకుంటామో, అప్పుడు దేవుడు మన కుటుంబాలను, మన యొక్క సంఘాలను, మన యొక్క హృదయాలను ఆయన దీవిస్తూ ఉంటాడు. అందుకనే మనకు యాబేలు ప్రవక్త రాసినటువంటి గ్రంథంలో ఆయన 2వ అధ్యాయము 12-13 వచనాలలో దేవుడు ఈ విధముగా చెబుతూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు? ప్రభు ఇట్లనుచున్నాడు, ఇప్పుడైనను మీరు పూర్ణ హృదయముతో నా చెంతకు మరలి రండు అంటూ ఉన్నాడు. ఈ యొక్క యాత్ర ఇంకొక వారం రోజులు మాత్రమే ప్రియ దేవుని బిడ్డలారా ఈ యొక్క అనుగ్రహ కాలం ఉంటూ ఉన్నది. ఈ యొక్క వారం రోజులు మాత్రమే రక్షణ దినముగా పౌలు గారు చెప్పినట్లుగా ఇది ఒక రక్షణ దినముగా మనకు ఉంటూ ఉన్నది.
మరి ఇటువంటి యాత్రలో నీవు నేను పాలు పంచుకోవడానికి ఇచ్చినటువంటి అవకాశానికే దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూనే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చెంతకు పరిపూర్ణమైనటువంటి హృదయంతో వచ్చినప్పుడు అప్పుడు క్రీస్తు ప్రభుని యొక్క పునరుత్థానంలో పాలు పంచుకున్నటువంటి మనందరము కూడా ఆ దేవాతి దేవుని యొక్క దీవెనను పొందుకొని ఆయన ప్రేమ ద్వారా మనము కూడా మన జీవితాలలో మన కుటుంబాలను ఒకరినొకరు ప్రేమించుకొనొచ్చు ఆ ప్రేమామయుడైనటువంటి క్రీస్తు ప్రభుని పోలినటువంటి బిడ్డలుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత ఈ అనంతమైనటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుడిలాగా మనము కూడా ఆ దేవుని మన హృదయాలకు ఆహ్వానించుకొని మన జీవితాలను శుభ్రపరచుకొని ఈ పవిత్రమైనటువంటి యొక్క సాంగ్యంలో పాలు పంచుకునేటువంటి సమయంలో దేవుడు మనలను మన కుటుంబాలను దీవించాలి అని ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు నిలబడండి. మనకు విశ్వాసాన్ని ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని సృష్టించినాను. అతని యొక్క ఏకసుతుడను మన యొక్క యేసుక్రీస్తుని విశ్వసించున్నాం. ఇతడు పవిత్రాత్మలన గర్భమై కన్య మరియం నుండి పుట్టెను. పిలాతు కారణకు లోనై పాటబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడిను. పాతాళమునకు దిగి మూడవనాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాను. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయవచ్చును. పవిత్రాత్మను సృష్టించినాను. పరిశుద్ధ కథోలిక సభను నీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించినాను. పాపముల మన్నింపును విశ్వసించినాను. శరీర ఉత్థానం విశ్వసించినాను. నిత్య జీవమును విశ్వసించినాను. ఆమేన్. సహోదరి సహోదరులారా, ఈ తపస్కాలమందు పశ్చాత్తాప హృదయములతో మన దీన విన్నపములను దేవునికి మనం విన్నవించుకుందాం. ఓ సర్వేశ్వర, మా పరిశుద్ధ పాపు గారు, మా పీఠాధిపతులు, గురువులు, మఠవాసులు, కన్య స్త్రీలు తమ తమ త్యాగపూరిత జీవితము ద్వారా అధికముగా క్రీస్తునికి సాక్షులుగా చేయమని మిమ్ము వేడుకొనుచున్నాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. జ్ఞానస్నానము పొందిన వారందరూ పాపములకు అధికముగా మృతి చెందినట్లును తమ పవిత్ర జీవితముల ద్వారా క్రీస్తు స్లేవ మార్గము ద్వారా రక్షణము లభించినని ప్రబోధించినట్లు చేయమని మేము వేడుకొనుచున్నాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర, మీ దివ్య కుమారుని పాటలను మరణమును ధ్యానించుట ద్వారా మేమును సమస్త మానవులను రక్షణ వరప్రసాదములు పొందినట్లు చేయమని అందరము మేము వేడుకొనుచున్నాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మా అనుదిన గృహ కార్యములందును పొలములందును కర్మగారములందును కార్యాలయాలందును గల స్లీవలను మోయిచు మరణించిన క్రీస్తునాథుని అనుసరించినట్టు చేయమని మేము వేడుకొనుచున్నాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మేము క్రైస్తవ ప్రేమ వలన ఔదార్యము వలనను శ్రమలు అనుభవించు వారిని ఊరడించునట్లు కష్టపడు వారులు కుస్తరించునట్లును చేయమని మేము వేడుకొనుచున్నాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మౌనంగా మన యొక్క సొంత ఉద్దేశాల కోసము, అదేవిధంగా ఈ యొక్క పవిత్ర వారములో అందరూ కూడా శాంతి సమాధానంతోనూ ఉండేటట్లును
కుటుంబాల్లో అలజడి వీటన్నిటి కూడా తొలగించి దేవుని కృపతో నింపమని ప్రార్థన చేద్దాం. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, మీరు దయామయులు, ప్రేమ స్వరూపులు, శాంతిమూర్తులు, మా దీన ప్రార్థన దయతో అంగీకరించండి. మేము పాపమును వీడి పుణ్య మార్గమున పయనింప మాకు మీ వరములను దయచేయండి. ఈ మనవులను మనాథురైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్ల ప్రార్థింపము. మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును కాక. ఓ ప్రభువా, నీ జనితేక కుమారుని శ్రమలు మరణము ద్వారా మేము నీతో సఖ్యపడు గడియ
మరింత దగ్గర పడునుగాక. మేము మా సొంత ప్రయత్నంతో మీ నుండి పాపక్షమను సాధింపలేము, కానీ సాటిలేని ఈ దివ్య బలి శక్తి ప్రభావమున నీ నుండి సంపూర్ణ క్షమను పొంది నీ కారుణ్య ఫలములను చవిచూచుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చుడను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలయన క్రీస్తు నిర్దోషి అయుండియు పాపాత్మల కొరకు బుద్ధిపూర్వకముగా బాధలను అనుభవించెను. దోషులను రక్షించుట కొరకు అన్యాయపు శిక్షను అంగీకరించెను. అతని మరణము మా పాపములను క్షాళన చేసెను. అతని ఉత్థానము మా విముక్తి ధనమును చెల్లించెను. కావున పరలోక దళమన్నింటితో ఏకమై నిరంతరము నిన్ను స్తుతించుచు నీ వైభవమును కొనియాడుట ఎట్లనగా, పావన పిత, నీవు నిక్కమగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఎలయనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసు క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చినాము. పవిత్రాత్మ ద్వారా వీన్ని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములో అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞత నెరవేర్చున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుడు. ఎలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరలా వేంచేని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్మ నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్ల దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత జోజప్ప గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడుగా మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. ఈ మ్రానికొమ్మల ఆదివారము రోజున నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చెదరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అతడ చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో,
క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. యేసు ప్రభుని శిష్యులు ప్రార్థన మాకు నేర్పండి అనగా పరలోక జపాన్ని ప్రభు వారికి నేర్పి ఉన్నారు. ఈ పరలోక జపాన్ని మనం జపించేటప్పుడు ఈ రోజున ప్రత్యేకంగా మనలో, మనకు తెలిసిన వ్యక్తుల్లో, మన కుటుంబాలలో ఇంకా క్రీస్తును తెలియక నిజదేవుడు మెస్సయ్య రక్షకుడని విశ్వసించకుండా జీవిస్తున్న వ్యక్తుల కోసము, ప్రపంచంలో ఇంకా నలుమూలలా కూడా అనేక ప్రాంతాలలో క్రీస్తు సువార్త ఎక్కడైతే ఇంకా ప్రకటించబడటం లేదో అలాంటి ప్రదేశాలలో ప్రకటించడానికి అనువుగా ఉండేట్లు దేవుని కృపను ప్రసాదించమని ఈ యొక్క పరలోక జపం ద్వారా తండ్రి దేవుని ప్రార్థించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపు. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మా శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మా ముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏదైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా, మా మీద దయగా నుండండి, మా మీద దయగా నుండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా, మా మీద దయగా నుండండి, మా మీద దయగా నుండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా, మాకు సమాధానము దయచేయండి, మాకు సమాధానము దయచేయండి, మాకు సమాధానము దయచేయండి, మాకు సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధనిలము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను.
కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దయచేసి గమనించండి, దివ్య సత్ప్రసాదాన్ని తీసుకుని గురువులే మీ వద్దకు వస్తూ ఉంటారు. దయచేసి ఎవరికి ముందు రావద్దు. మధ్యలో కొంచెం గురువులు అమ్మగారులు దివ్య సత్ప్రసాదం తీసుకొని రావడానికి స్థలాన్ని ఇవ్వండి. మధ్యలో కూర్చున్న వాళ్ళు కొంచెం పక్కకు జరగండమ్మా. దయచేసి గమనించండి, తరచుగా దివ్య బలి పూజలలో పాలు పంచుకుంటూ దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించేటటువంటి కథోలికలు మాత్రమే దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించడానికి సిద్ధపడండి. మిగిలినటువంటి భక్తులు విశ్వాసులు మీ స్థలాలలో కూర్చుని ప్రార్థన చేసుకునండి. గమనించండి, దివ్య సత్ప్రసాదాన్ని కేవలం ఆర్సిఎం సంఘానికి చెందినటువంటి కథోలిక క్రైస్తవులు మాత్రమే స్వీకరించడానికి సిద్ధపడండి. మిగిలినటువంటి భక్తులు విశ్వాసులు మీ స్థలాలలోనే కూర్చుని ప్రార్థన చేసుకునండి. దయచేసి గమనించండి, మీ స్థలాలలో మీరు అక్కడే ఉండండి. మీ దగ్గరికి గురువులు అదేవిధంగా మఠకన్యలు వస్తూ ఉంటారు దివ్య సత్ప్రసాదం ఇవ్వడానికి. ఎవరు ముందుకు రావద్దు, మీ స్థలాలలో మీరు ఉండండి. అలాగే
మమతలు జీవింప సోదర భావము పాటింప సమతా మమతలు జీవింప సోదర భావము పాటింప ఎదలను తెరచి ప్రభు చెంత శాంతి రాజ్యమును స్థాపించ ఎదలను తెరచి ప్రభు చెంత శాంతి రాజ్యమును స్థాపించ స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందున పాల్గొనరారే స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందున పాల్గొనరారే పాపోచరణము గావించి ప్రభు వెలుగులు నీలో నింప పాపోచరణము గావించి ప్రభు వెలుగులు నీలో నింప స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందున పాల్గొనరారే స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందున పాల్గొనరారే జీవమొసగు ఆహారమా దైవసుతుని బలిదానమా దివ్య సప్రసాదమా జీవమొసగు ఆహారమా దైవసుతుని బలిదానమా దివ్య సప్రసాదమా జీవ
దయచేసి చివరి ప్రార్థనకు నిలబడండి. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, పరమ వరములతో పోషింపబడిన మేము నిన్ను దీనంతో ప్రార్థించుచున్నాము. నీ కుమారుని మరణం ద్వారా మా విశ్వాసములకు తగిన ఫలమును పొందగలమును నమ్మకమును మా యందు వికసింపచేసిరి. ఆ విధముగానే వారి ఉత్థానము ద్వారా నీవు మమ్మ చేర్చదలిచిన గమ్యమునకు నడిపింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేము దీవించి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అదిగో